గత ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయింది. సిబిసిఐడి విచారణ కూడా చేస్తామంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వంలో భారీ దోపిడీ జరిగింది అన్నారు. దీని వెనుక ప్రధాన సూత్రధారులు ఉన్నారు, బయటకు లాగుతామన్నారు. లిక్కర్ దోపిడీలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. మొత్తం అందరూ బయటకు వస్తారు అధ్యక్ష. దీంట్లో పతితులు ఎవరు లేరు అధ్యక్ష. దీంట్లో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి దీంట్లో ప్రధాన సూత్రధారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ బయట తీసుకుంటున్నాం అధ్యక్ష. డిస్టిలరీస్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా కింద వరకు కూడా డీటెయిల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష. అవన్నిటి మీద మేము ఆల్రెడీ డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ వస్తుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. బెల్ట్ షాపులకి శ్రీకారం చుట్టింది వాళ్ళే అధ్యక్ష. ఆ రోజున ఇవాళ మేము బెల్ట్ షాపులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను క్లియర్గా చెప్తున్నాం, మేమైతే చాలా సీరియస్గా ఉన్నాం అధ్యక్ష. షాపుల్లో ఎక్కడైనా వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం ఆడ ఎంఆర్పి వైలేషన్ జరిగినా, ఎంఆర్పి కానీ బెల్ట్ షాపుల విషయంలో కానీ వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం దొరికితే 5 lakhs ఫైన్ వేస్తాం అధ్యక్ష. రెండోసారి జరిగితే షాప్ సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. యాక్షన్ తీసుకున్న దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. దీంట్లో ఎవరున్నా సరే విడిచిపెట్టే సమస్య లేదు. కొంతమంది అక్కడ పెడుతున్నారు, వాటి మీద కూడా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం. ఎవరైనా బెల్ట్ షాప్లు ఏదైనా జరిగినాయని పేపర్లో అట్లా వచ్చినా కూడా చాలా మేము సీరియస్గా ఉన్నాం. ఒక్క పేపర్లో వచ్చే కాదు, సోషల్ మీడియా వచ్చినటువంటి విషయాలు కూడా మేము ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుని వాటి మీద చర్యలు తీసుకున్నాకి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజల ఆరోగ్యం అవసరం, ప్రజలకి జేబులు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అధ్యక్ష. ఆ రకంగా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం.